కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు కాకరేపుతుంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల మధ్య పెద్ద ఫైటే నడుస్తోంది. ముగ్గురు మంత్రుల బంధువులు టికెట్ ఆశిస్తుండటంతో టికెట్ ఎవరికనేది ఉత్కంఠగా మారింది. ఈ స్థానంలో అభ్యర్థి ఎంపికపై అటు హైకమాండ్ సైతం మల్లగుల్లాలు పడుతోంది. దీంతో రాష్ట్రంలో ఈ సీటు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల తనయుడు యుగంధర్ ఈ టికెట్ను ఆశిస్తున్నారు. ముగ్గురు బడా నేతల కుటుంబాలు టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థి ఎంపిక హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ముగ్గురు అభ్యర్థులతో పాటు మంత్రులు కూడా తమకున్న పలుకుబడిని ఉపయోగించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రుల ఫ్యామిలీలతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మాజీ ఎంపీ విహెచ్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా పలువురు బడా వ్యాపారవేత్తలు టికెట్ కోసం నేరుగా అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ 6, సిపిఐ 1 స్థానంలో విజయం సాధించాయి. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. మదిరి నుంచి గెలిచిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అవ్వగా తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రులయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే చాలు విజయం తమదే అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో ఉంది. బీఆర్ఎస్ నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. తొలుత బీజేపీ జలగం వెంకట్రావును ఖమ్మం బరిలో నిలపాలని భావించినా మారిన సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఖమ్మంలో టీడీపీ కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఈ క్రమంలో అయితే బీజేపీ లెక్కలు ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తాయనేది చూడాలి. మొదటి నుంచి ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ కు కంచుకోటగానే ఉంది. పివి రంగయ్యనాయుడు, రేణుకా చౌదరి ఖమ్మం నుంచి గెలిచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్రావు కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలవగా ఈసారి ఎలాగైనా జెండా పాతాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఆ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు కాకరేపుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు మధ్య పెద్ద ఎత్తున ఫైట్ నడుస్తోంది. ముగ్గురు మంత్రులు బంధువుల టికెట్ ఆశిస్తుండడంతో టికెట్ ఎవరికనేది ఉత్కంఠగా మారింది. ఈ స్థానం నుంచి అభ్యర్థిపై ఎంపికపై కూడా అటు హైకమాండ్ కూడా తీవ్ర కసరత్తు చేస్తూ ఉంది. ఎవరికి ఇవ్వాలో అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం సీటు పెద్ద ఎత్తున చర్చనీయాంశంతో మారడంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇటు మల్లు నందిని, డిప్యూటీ సీఎం సతీమణి మల్లు నందినితో పాటు పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, తుమ్మల తనయుడు యుగేందర్ ఈ టికెట్ను ఆశిస్తున్నారు. ముగ్గురు బడా నేతలు కుటుంబాలకు ఈ టికెట్ ఆశిస్తుండడంతో అభ్యర్థి ఎంపిక హైకమాండ్కు పెద్ద ఎత్తున తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ముగ్గురు అభ్యర్థులతో పాటు మంత్రులు కూడా తమకున్న పలుకుబడిని ఉపయోగించి టికెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రుల ఫ్యామిలీతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, మాజీ ఎంపీ విహెచ్, ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు సైతం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. వీరే కాకుండా పలువురు బడా వ్యాపారవేత్తలు కూడా టికెట్ కోసం నేరుగా అధిష్టానం వద్ద వాళ్ళ లాబింగ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 6, సిపిఐ 1 స్థానంలో విజయం సాధించాయి. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. మదిర నుంచి గెలిచిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అవ్వగా తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు కూడా మంత్రులు అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే నేపథ్యంలోనే ఖమ్మం టికెట్ తెచ్చుకుంటే ఆల్మోస్ట్ విజయం అయిపోయినట్టే, అంటే వన్ సైడ్ ఏకగ్రీవంగా వాళ్ళు గెలిచినట్టే అని అభ్యర్థులు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తుందని కూడా ఒక చర్చ. జలగం వెంకట్రావును ఖమ్మం బరిలో దింపాలని భావించిన టీడీపీ పార్టీ అక్కడ ఉన్నటువంటి సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. టీడీపీ నుంచి, అంటే టీడీపీ బీజేపీ ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఖమ్మంలో టీడీపీకి కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన క్యాడర్ కావచ్చు. ఖచ్చితంగా బీజేపీ టీడీపీకి టికెట్ ఇస్తే అలయన్స్లో భాగంగా ఆ టికెట్ను గెలిపించుకొని తీరుతామని కూడా
చంద్రబాబు నాయుడు అధిష్టానంతో, బీజేపీ అధిష్టానంతో ఆయన కొన్ని డిమాండ్స్ అయితే పెట్టిండు. ఖచ్చితంగా ఏపీకే పరిమితం కాకుండా ఒక్క సీటు తెలంగాణలో ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్స్ పెట్టారు. సో మొదటి నుంచి కూడా ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. పివి రంగయ్య నాయుడు, రేణుకా చౌదరి ఖమ్మం నుంచి గెలిచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఖమ్మం లోక్సభ నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలవగా ఈసారి ఎలాగైనా జెండా పాతాలని కాంగ్రెస్ ప్రణాళికలను రచిస్తోంది. అయితే ఆ పార్టీ నుంచి ఎవరు ఎన్నికల బరిలో ఉంటారనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నది. 70% పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క వాళ్ళ సోదరుడు మల్లు రవి, ఆయనకి ఆల్మోస్ట్ నాగర్ కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా ఆయన్ని నియమించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికి కూడా నాగర్ కర్నూల్లో సంపత్ కుమార్ కాదని మల్లు రవికి ఇచ్చారు. ఆయన ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నటువంటి ఆ పదవిని కూడా రాజీనామా చేసిన పరిస్థితి అందరం కూడా చూసినాం. సో ఇటు బట్టి విక్రమార్క సోదరుడిగా ఉన్నటువంటి మల్లు రవికి టికెట్ ఇవ్వడంతో ఇటు మల్లు నందినికి బ్రేక్ పడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు లోక్సభ అభ్యర్థిగా మల్లు రవికి ఛాన్స్ ఇవ్వడం, ఇటు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నాడు. మళ్ళీ నందినికి ఒకవేళ టికెట్ ఇస్తే కుటుంబ పాలన అనే ముద్ర కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఇప్పటికే రెడ్ల పార్టీ అనే ముద్ర ఉంది కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని ఆసరాగా చేసుకొని ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మల్లు నందినికి టికెట్ దక్కకపోవచ్చనే విమర్శలు, అలాంటి ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నది అధిష్టానం. సో చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే ఖమ్మం లోక్సభ అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది. అక్కడ కంచుకోటగా ఉంది. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 3 మంత్రులు ఉన్నారు అక్కడ. డిప్యూటీ సీఎం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ సీటు గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి ఖచ్చితంగా ఆ సీటు గెలుచుకుంటే ఆల్మోస్ట్ విజయం తమకేనని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులందరూ కూడా.